నేను హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. దిస్ ఇస్ మై ఐడెంటిటీ కార్డ్. జైలర్ గారిని కలవాలి. ఒక్క నిమిషం మేడం. రమ్మన్నారు మేడం. పదండమ్మా. నమస్తే. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. మీ హ్యూమన్ రైట్స్ వారు ఊరికే రారు. మా ఖైదీలు ఎవరైనా జైలు గురించి కంప్లైంట్ ఇచ్చారా? నేను వచ్చింది మీ జైలు విజిట్ చేయడానికి కాదండి. దేవరాజ్ అనే వ్యక్తిని కలవాలి. అది మీరు పర్మిషన్ ఇస్తేనే. మీకు ఇవ్వకపోతే ఇంకేమైనా ఉందా? మా ఉద్యోగాలకు ఎసురు పెట్టరు. ఈ రోజు ఖైదీలందరూ క్వారీలో ఉన్నారు. అయితే నేను అక్కడికి వెళ్తాను. సార్, మేడం గారిని క్వారీ దగ్గర తీసుకెళ్ళి. అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మిస్ స్వాతి, బీ కేర్ఫుల్. మీరు వెళ్తుంది క్రిమినల్స్ దగ్గర కన్నా సంగతి మర్చిపోకండి. ఓకే సార్, అలాగే. రండమ్మా, జాగ్రత్త. నమస్తే. సత్య, ఆ సిగరెట్ లేవు ఇవ్వమంటుంటే. సిగరెట్ కావాలా? సిగరెట్ సిగరెట్ కావాలా నీకు? రండ్రా. సిగరెట్ అడిగి కాళ్ళు ఎరకట్టుకున్నాడు పాప. ఎన్నాళ్ళకి దొరికావి? లాచాదేవి లాజికల్ ప్లే చేసి నన్నే జైల్లో పెట్టిస్తావా? ఈ ఫిగర్ నీకు తెలుసా గురు? తెలుసా? 10 మర్డర్లు చేసి 20 సార్లు కోర్టుకెక్కినా సరే ఏ జడ్జికి చిక్కలేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పబ్లిక్ గా మర్డర్ చేస్తుంటే ఇది చూసింది. ఎంక్వైరీలు కమిషన్లు అని నా పులుసు పిండిందిరా. 7 ఏళ్ళు శిక్ష పడింది. ఏదో మా బావ ఇన్ఫ్లుయెన్స్ వల్ల 3 ఏళ్ళకి తగ్గింది. ఆ రోజు ఎస్కేప్ అయింది, ఈ రోజు చిక్కింది. డ్రై, మీరు వెళ్ళి ఆ గార్డెన్ చూసుకోండి, నేను దీన్ని చూసుకుంటా. నమస్తే. గుర్తున్నానా? గుర్తుండడానికి నువ్వేమైనా దేశ నాయకుడువా? షడప్, పక్క తప్పుకో. నా మీద పాలు పోస్తూనే ఊరుకోను కదా, అలాంటి నువ్వు నా మీద యాసిడ్ పోసావే, ఊరుకుంటానా? నువ్వు వాడితే అనుకో అందరూ వింటారు కానీ ఎవరు రారు అనుకో. వాళ్ళకి చూడు.
సమయానికి వచ్చి సేవ్ చేశారు. ఇంతకు ముందు మీ గురించి విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. ఇంతకీ మీరు వచ్చిన పని? నా పేరు స్వాతి. నేను హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చానండి. నేను లాయర్ని. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. ప్రజల కోసం 25 ఏళ్లు జైల్లో ఉండి పోరాడిన మండేలంతటి గొప్పవాణ్ణి కాదు. దేశం కోసం ఉరికమ్మ ఎక్కిన భగత్ సింగ్ అంతటి చరిత్ర నాకు లేదు. నేనొక సామాన్యుని. యాదగిరి లాంటి మాఫియా గుండాన్ని మొట్టమొదటిసారి ఎదిరించిన మీరు సామాన్య వ్యక్తి కాదు. మీకు అభ్యంతరం లేకపోతే మీ గురించి. నాలాంటి వాడి గురించి తెలుసుకుని ఏం చేస్తారండి? గూండాయిజం అనే చీకట్లో మగ్గే ఈ ప్రజలకు నువ్వు ఉదయించే సూర్యుడిలా వెలుగునివ్వాలి. అది చదివి చేవ చచ్చిన జనంలో చైతన్యం రావాలి దేవరాజ్. నేను కోరుకునే మార్పు ఈ ప్రజల్లో వస్తుందంటే తప్పకుండా చెప్తాను. మాది దోసకాయలపల్లి అనే ఓ మారుమూల గ్రామం. మా నాన్నగారు రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఓం నమః నమః సి సి వా వా యః యః సిద్ధం నమః సిద్ధం నమః. బాబు, మాస్టర్ గారి కాళ్ళకి నమస్కారం పెట్టు నాయనా. దీర్ఘాయుష్మాన్ భవ, సరస్వతీ కటాక్ష ప్రాప్తిరస్తు. మీ చేతుల మీదుగా చదువుకొని ఎంతో మంది మన ఊరి కుర్రాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు. మా మనవడు కూడా ఆ స్థాయికి ఎదగాలని మీ చేత్తో అక్షరాభ్యాసం చేయిస్తున్నాం మాస్టర్ గారు. అదంతా మీ అభిమాన ప్రెసిడెంట్ గారు. కృషితో నాస్తి దుర్భిక్షం. తాతయ్య ఇదిగో నాన్న. అమ్మా, పెద్దాడు పట్టణం నుంచి ఇంకా రాలేదా? రాలేదు మావయ్య గారు. ధాన్యం అమ్మడానికి వెళ్ళాడు కదా, అక్కడ ఆలస్యం ఏంటుంది. ఏమిట్రా చిన్న రాస్తున్నావు? సౌత్ సెంట్రల్ రైల్వేస్ లో వేకెన్సీస్ పడ్డాయి నాన్నగారు. అప్లై చేస్తున్నా. అదేమిట్రా అలా ఉన్నావు? ఇదేమిటి 10,000 వచ్చింది? మరి పోయిన సంవత్సరం వరదలు, ఆ కిందటి సంవత్సరం గాలివాన. ఈ ఏడే నయం. ఖర్చులు పోను ఈ డబ్బైనా మిగిలింది. ఇంకా ఎరువులకి పొరుగుల మందికి డబ్బులు కట్టాలి. లాభం లేదు నాన్న. ఈ వ్యవసాయాన్ని నమ్ముకుని ఇంకా మనం బ్రతకలేం. పొలం అమ్మేద్దాం. పొలం అమ్మేయడమా? పొలం అంటే నా దృష్టిలో కన్న తల్లి లాంటిదిరా. పొలం అమ్మేయడం అంటే కన్న తల్లిని అమ్మేయడం రా. నేల తల్లి రైతు బిడ్డను ఆదుకుంటుందే కాని అపకారం చేయదురా. మీరు ఇలా మాట్లాడితే నేనేమీ చెప్పలేను. రోజులు మారాయి, మనం కూడా మారాలి. పొలం అమ్మేసి పట్నం వెళ్ళిపోదాం. పట్నం వెళ్ళి ఏం చేస్తాంరా? పట్నంలో బజ్జీలు అమ్ముకునేవాడు కూడా రోజుకు 100 రూపాయలు సంపాదిస్తాడు. అంటే నెలకు 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000. మరి మనము ఈ ముష్టి 10,000. అంతెందుకు నాన్నగారు? 25 ఏళ్లుగా ఈ పల్లెటూరులో బడి పంతులుగా మీరు సంపాదించింది ఎంతో చెప్పండి. ఎందుకురా ఇంత ఆవేశం? ఆవేశం కాదు నాన్నగారు. ఈ పల్లెటూరులో ఉద్యోగం సద్యోగం లేకుండా ఏజ్ బార్ అయిపోయి మేము ఎందుకు పనికి రాకుండా పోతున్నాం. అవును నాన్నగారు, అన్నయ్య చెప్పింది కాస్త ఆలోచించండి. పట్నంలో అన్నయ్య ఏదైనా షాప్ పెట్టుకుంటే నేను కూడా ఏదైనా జాబ్ చూసుకుంటా. అక్కడే చెల్లెల్ని కూడా కాలేజీలో చదివించుకోవచ్చు. అవును నాన్న, అన్నయ్య చెప్పినట్టు వెళ్ళిపోదాం. నేను కాలేజీలో చదువుకుంటాను. మొత్తానికి మీరందరూ కలిసి పల్లెటూళ్ళలో బ్రతుకు బరువు, పట్నంలో బ్రతుకు తిరువు అంటారు. మీ మాట నేను ఎందుకు కాదనాలి? సరే, అలాగే వెళదాం. ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ నాన్నగారు. థ్యాంక్స్ నాన్న. ఇక్కడ పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో అక్కడ వ్యాపారం ప్రారంభిద్దాం. మనూరి సువాడ వెంకయ్య అక్కడే ఉంటున్నాడు, హైదరాబాద్ లో. వాడికి ఉత్తరం రాస్తాను. అక్కడ ఏర్పాట్లన్నీ వాడే చూసుకుంటాడు. రండి. ఈ చక్కా పక్క సువాడంకాయ కొబ్బరికాయ కొట్టాడంటే దేవుళ్ళందరూ దీవించాల్సిందే. అస్తారో అస్తారో కొబ్బరికాయ కొట్టిన ఆ చేతుతో ఏదైనా కొనండి, వ్యాపారం స్టార్ట్ అయిపోతాయి. కొనడానికి కౌంటర్ లో మనిషేడండి. ఏంటి అమ్మేమన్నారు గారు అక్కడ ఉన్నారా? కౌంటర్ కూకోండి బాబు. రండి చక్కా పక్క. ఓ పెన్ను బాబు. చక్కా పక్క. ఇదిగోండి. అరే, కొత్తగా షాప్ ఓపెన్ చేశారు బాయ్. అదేంటి మనకి చెప్పకుండా షాప్ ఓపెన్ చేశారు? పదండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రా. రే తప్పకుండా రా. రై షాప్ మూసేయండి. ఎవరు అడిగిరా షాప్ తెరిచారు? మేం కార్పొరేషన్ పర్మిషన్ తీసుకున్నామండి. ఎవరికి కావాలరా నీ కార్పొరేషన్ పర్మిషన్? అన్నా మా యాదగిరి అన్న పర్మిషన్ కావాలి. ఆయన పర్మిషన్ మేమే నువ్వు ఆగు, నేను చెప్తాను.
అన్నా నువ్వు నేను చెక్కపక్క. దేవుడికి దండం ఎందుకు పెడతారా? పిల్లా పాపలతో కుటుంబం అంతా చల్లగా ఉండాలని. మరి మా యాదగిరి బావకి ఎందుకు పెడతారా? పిల్లా పాపలతో కుటుంబం అంతా ప్రాణాలతో ఉండాలని. అది చెప్పురా. నువ్వు చెప్తాను. ఏంద్రా గరం అవుతున్నావు? నక్కరాలు చేస్తే నరాలు తీస్తా బిడ్డ. నేను చెప్తాను. వాళ్ళు పేకాడినంత తిరిగి పేనాలు తీసేస్తారయ్యా. మనం కార్పొరేషన్ పర్మిషన్ తీసుకున్నాం కదా. కార్పొరేషన్ కాపాడుదేటా మనల్ని? నీకేం తెలవదు. ఉండు మ్యాటర్, మీరు 2000 రూపాయలు చేయండి. వీళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలన్నా? మనం పర్మిషన్ తీసుకున్నాం కదా. నా మాటిని ఈ 2000 తీసుకో. ఏంట్రా ఇంత తక్కువ ఇచ్చా? ఇప్పుడే కదా షాప్ ఓపెన్ చేశారు. నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు ఎక్కువ ఇప్పిస్తాలే. బాంచన్ కాలు ముక్తా బాంచన్. ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తున్నావు. ఒరేయ్, ఈ సిటీ మొత్తం మా బావ యాదగిరి పాకెట్ లో ఉంది. ఏమైనా తేడా వచ్చిందో సమాధి కూడా జాగా ఇవ్వం. ఇంకొకసారి హుషారు చేసావంటే ఊపిరి తీస్తాం. జాగ్రత్త. కొడుకులు మస్తు వస్తారు, ఊర్లోకెళ్ళి పైసలు సంపాదించుకుందామని. తప్పకుండా. అమ్మయ్యా, మనం కార్పొరేషన్ పర్మిషన్ ఎందుకు తీసుకున్నట్టు? మన కర్మకాలి తీసుకున్నాం. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి డబ్బులు? ఏమండి, ఖురాన్ అంతా చదివి అల్లా ఎవరంటే ఏం చెప్తామండి? ఈ ఊళ్ళో ఏ వ్యాపారం చేసినా అమ్మినా కొన్నా ఆఖరికి అడుగు తిన్నా ఆ యాదగిరి గాడికి రౌడీ మామూలు కట్టాలి. ఎందుకు కట్టాలని అడిగేవాడే లేడు. కట్టాలంతే. మస్తుగున్నదిరా. ఎవర్రా పోరి? ఐశ్వర్యరాయ్ అన్న. ఏం రాయరా? ఐశ్వర్యరాయ్. పాలు రాయి లెక్క మంచిగా ఉన్నదిరా. సినిమా పేరేదిరా? జీన్స్ అన్నా. అబే, నువ్వు తొడుక్కున్న ప్యాంట్ గురించి కాదు బే, సినిమా పేరు అడుగుతున్నా. దాని పేరే జీన్స్ బావా. మన మల్కాజ్గిరిలో చాలా బాగా ఆడుతుంది. నమస్తే సార్. రండి సార్, రండి. అన్నా, నీకోసం మన మంత్రులు వచ్చిండ్రు. ఎవర్రా? నమస్తే యాదగిరన్నా. ఏంది కట్టగట్టుకొని వచ్చిర్రు? నీ టెంట్ గోలా తను చిక్కొచ్చి పడింది కదా. అనుకున్నా, మీరందరూ కట్టగట్టుకొని వచ్చినప్పుడే అనుకున్నా మీకు పోయే టైం వచ్చిందని. ఏం చేసిర్రు? అది చెప్తే మా ప్యానానికి పులిస్ స్టాప్ పెడతా కదా. నాకు తెలియకుండా గంత పెద్ద తప్పేం చేసిర్రు? అన్నా, నీ కాళ్ళు పట్టుకుంటాగానే తెలిసిన తర్వాత ఏమన్నా నీ మాట ఇవ్వరే. గట్లనే గానీ చెప్పు. కొంపదీసి రాష్ట్రానికి ఇట్లా తాకట్టు పెట్టలే కదా. అది ఎట్లా తాగట్టు ఉండలే. ఇక్కడ నా దాకా ఏడొస్తుంది. మరి ఓ 50 ఎకరాలు కబ్జా చేసినాం కదా. ఎంత? 50 ఎకరాలు. ఇప్పుడు అర్థమైంది దేవుడు చంద్రమండలం మీద గాలి నీళ్లు ఎందుకు పెట్టలేదని. అబ్బా, జోకులు వద్దు. నేను చెప్పేది వినే యాదగిరి. ఆ కబ్జా స్థలాల మీద కమిషన్ వేశాడు. అటు దేనికి లొంగటం లేదు. నువ్వే కాపాడాలి. మరి ఎందుకు కాపాడాలా యాదగిరి? ఈ చేతులు కావనుకో. ఎందుకు అనుకోవాలి? ఇందుకు 25 లక్షలు. ఇది అడ్వాన్సే కదా. పని అయిపోయిన తర్వాత దీనికి 3 రెట్లు ఇస్తా. మా బాబుకి ఇందా తీసుకో. ఇదిగో, విట్నెస్ లేకుండా మర్డర్ చేసే నాకన్నా వీక్నెస్ మీద దెబ్బ కొట్టే పొలిటికల్ వాళ్ళు మీరే నయ్యమయ్యా. ఆ ఆఫీసర్ గారి అడ్రస్ ఫోటో ఇచ్చేళ్ళు రేపటికల్లా వాళ్ళ లైన్లో పెడతా. ఆడు మాట వింటాడట. వింటే వాడికి ముడుపులు దానం చేస్తా, వినకపోతే వాడి రక్తం దానం చేస్తా. ఏమండి కాఫీ? కబ్జా విషయంలో మంత్రులతో ఏదో గొడవ పడ్డారంట, నిజమేనా? అవును, అయితే ఏంటి? హలో, నమస్తే సారు. ఎవరు? పేరైతే యాదగిరి, పుట్టింది భువనగిరి, చేస్తుంది దాదాగిరి. అయితే ఏం కావాలి మీకు? 50 ఎకరాలు మా వాళ్ళు ముచ్చటపడి కబ్జా చేసిర్రు. కమిషన్ వేసినట్ట కదా. జరా నువ్వు కళ్ళు మూసుకుంటే మంచిగా ఉంటది. ఆ కబ్జా గురించి ఆఫీసర్. ఎవరు మీరు? ఏం కావాలి? నేను తోలుకరమ్మన్నాడు. నడు. తోలుకుపోవటానికి నేనేమన్నా పశువునా? ఆఫీసర్ని, నేను రాను. రావాలే. అన్న ఆర్డర్ అయినాక రాకపోతే నీ రక్తం కలుస్తాం. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందిరా. సార్ని గుంజుకొస్తారు. సారు, మా వాళ్ళకి గుండాయిజం తప్ప గౌరవించడం తెలియదు. మర్డర్లు మానభంగం తప్ప మర్యాద ఇచ్చడం తెలియదు. నాన్ సెన్స్. ఏంటో ఇదంతా? అసలు ఎవరు మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? చెప్తారా నా? లోనికి రా పదా. దా గిదేమో హాల్ అన్నా, గిదేమో పూజ రూమ్ అన్నా, మస్తుగా భజనలు చేసుకోవచ్చు. గదేమో కిచెన్ అన్నా, గిట్లరా. గిదేమో బెడ్రూమ్ అన్నా, మొత్తం పాలరా వేయించిన అన్న, గది కూడా రాజస్థాన్ నుంచి రప్పించిన అన్న. ఈశాన్యంలో బోర్ వేయించిన అన్న, 100% వాస్తన్నా. గీ ఇల్లు మొత్తం సెంట్రల్ ఏసీ అన్న. నేను చెప్పినట్టు గిట్లా చేస్తే గీ ఇల్లు నీకు ఓసి అన్న. ఇవన్నీ కాదు, నీకు నేనేం చెయ్యాలో విషయం చెప్పు. చెప్తా అన్నా.
ఈ ఇల్లు నీకు నైవేద్యం పెట్టి కళ్ళు మూసుకొని ఒక కోరిక కోరుకుంటాను. నువ్వు నిలువుగా తల ఊపినావు అనుకో, ఈ గుమ్మానికి దిష్టి గుమ్మడికాయ కట్టించి నీ పెళ్ళాంతో పాలు పొంగిస్తా. నువ్వు అడ్డంగా తల ఊపినావు అనుకో, నీ తల అడ్డంగా నరికి ఈ గుమ్మానికి ఏలాడేస్తా. ఆలోచించుకో. ఏంట్రా ఆలోచించేది? నేనింతవరకు నా సిన్సియారిటీతో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఆ కబ్జా స్థలం విషయంలో నాదొక్కటే నిర్ణయం. నాకే సమస్య లేదు. నీలాంటి వాళ్ళని ఎంతో మంది చూశాను. ఇప్పుడే నీ సంగతి కమిషనర్ గారితో మాట్లాడతాను. హలో, నాలాంటి వాళ్ళని చాలా మందిని చూశానన్నావు, కానీ నన్ను ఇప్పుడే చూస్తున్నావు. ఇక ముందు ఎప్పుడూ చూడవు. అన్ని జిల్లాలు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానన్నావు, కానీ ఇప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్ అవడానికి ఇక జిల్లాలే లేవు. అందుకే పైకి పంపించేస్తున్నావు. రేయ్, వీడి బాడీ మాయం చెయ్యండి. ఈ కమిషన్ ఆఫీసర్ ఏమైనాడా అని గవర్నమెంట్ ఇంకో కమిషన్ ఆఫీసర్ని వేయాలా? గట్లనేనా? సార్, ప్రిన్సిపాల్ గారు నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. కూర్చోండి 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 కూర్చోండి. నా చెల్లెలు గాయత్రి సార్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది, ర్యాంక్ కూడా వచ్చింది. మీ కాలేజీలో అడ్మిషన్ కోసం వచ్చాం. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అంతకన్నా భాగ్యం ఉందండి. పైగా ర్యాంక్ స్టూడెంట్. ఓ ప్రిన్సిపాల్ గా ఇలా చక్కగా చదువుకునే వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్. రేపు జాయిన్ చేయమంటారా? రేపేంటయ్యా బాబు, రేపు గ్రూప్ లేదు. 10,000